వాక్యాన్ని మనం చదువుతున్న ప్రతిసారి కూడా అది వ్యక్తిగతంగా అవ్వచ్చు, ఎవరైనా సేవకులు బోధించినప్పుడు అవ్వచ్చు, ఏదైనా ఒక సందర్భాన్ని చదివినప్పుడు అవ్వచ్చు. కానీ చదివిన ఆ యొక్క విషయాల నుంచి దేవుడు మనకి ఏమై ఉన్నారు, నేను దానికి ప్రతిస్పందనగా నేను దేవునికి ఎలా జీవించాలి అనే విషయాలను మనం చూస్తాం. అందులో భాగంగానే చాలామంది భక్తులు చాలా విషయాలను మనకి ప్రస్తావించి రాశారు. దావీదు గారు అయితే ఇలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు, దేవుడు నాకు కాపరిగా ఉన్నారు, ఆయన నాకు రక్షకుడుగా ఉన్నారు, ఆయన నాకు విమోచకుడుగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. దానికి మనం ఎలా ఉండాలి అనే దానిని కూడా కొంతమంది భక్తులు ఇలా చెప్తూ ఉన్నారు. మనం నమ్మకత్వంతో జీవించాలని, యథార్థమైన జీవితాన్ని జీవించాలని, కృతజ్ఞత కలిగి ఉండాలని, అలానే ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మీద ఆధారపడాలని, ఆయనను మాత్రమే ఆశ్రయం చేసుకోవాలని ఇలా కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ కీర్తన పుస్తకాన్ని చూసినప్పుడు ఇది బైబిల్ గ్రంథం అంతటిలో కూడా పెద్ద పుస్తకంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే 150 అధ్యాయాలు కలిగిన ఈ యొక్క కీర్తన పుస్తకం. దీనిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే చిన్న అధ్యాయం కూడా ఈ యొక్క పుస్తకంలోనే ఉంది, పెద్ద అధ్యాయం కూడా ఈ పుస్తకంలోనే ఉంది. ఇలాంటి ఒక ప్రత్యేకమైన పుస్తకంగా మనం ఈ యొక్క కీర్తనను చూస్తూ ఉంటాం. చాలాసార్లు చాలామంది కీర్తనలు చదువుతూ ఉంటారు, కానీ వాటిలో ఉన్న అర్థాన్ని గ్రహించినప్పుడు మాత్రమే దానిలో ఉన్న విషయాలు మనం కొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం.